విశాఖలోని టర్నర్ చౌట్రీలో గల శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో రథయాత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో అవతారంలో అనుగ్రహించే స్వామివారి ఈ రోజు నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రహ్లాదుడి మొర ఆలకించి స్తంభాన్ని చీల్చుకొని వచ్చిన దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ నరసింహ అవతారంగా అర్చకులు స్వామిని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రామాచార్యులు మాట్లాడుతూ, సర్వాంతర్యామి అయిన స్వామి భక్తులను రక్షించడానికి ఎక్కడైనా అవతరిస్తాడని, దానికి నరసింహ అవతారం నిదర్శనమని తెలిపారు. ఇక్కడికి సమీపంలో ఉన్న సింహాచలంలో స్వామివారు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిగా భక్తుల నుంచి పూజలు అందుకోవడం ఈ ప్రాంత ప్రజల భాగ్యమన్నారు. కాగా స్వామిని నరసింహ అవతారంలో దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి రావడంతో జగన్నాథ స్వామి ఆలయం మరో సింహాచలాన్ని తలపించింది. భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. అలాగే బురుజుపేట సీతారామచంద్రస్వామి ఆలయంలో జగన్నాథ, సుభద్ర, బలభద్ర ఉత్సవమూర్తులు, ఎంబర్మన్న దేవస్థానంలో గల దేవతామూర్తులు కూడా నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చాయి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భేషదో భద్రం మృత్యుర్నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు స్వామివారికి లక్ష్మీ నరసింహస్వామిగా అవతారం వేయడం జరిగింది. నేను చెప్పినటువంటి ప్రార్థనా శ్లోకం స్వామివారికి సంబంధించినటువంటిది. జగన్నాథుడిని లక్ష్మీ నరసింహస్వామిగా ఈ అవతారంలో దర్శించుకుని సేవించుకుని ఎవరైతే స్వామికి అందరూ కూడా ఈ పాలు కొబ్బరికూర అది కలిపి అది అమృతం అనే పేరుతో స్వామికి ఈరోజు సమర్పిస్తూ ఉంటారు చాలామంది. ఇప్పటికే వేలాది మంది భక్తులు వచ్చారు, స్వామిని సేవించుకున్నారు. ఆ నరసింహ రూపంలో సేవించుకోవడం ఆనాడు ఏ రోజైతే భక్త ప్రహ్లాదుని చిన్నపిల్లాడుకు ఉన్న యొక్క భక్తుని ఉద్ధరించాడో, ఈ కలియుగ మందు కూడా పిపీలాది బ్రహ్మపర్యంతము కూడా వేయించేసిన నరసింహస్వామిని మనం ప్రార్థన చేయడం వల్ల భక్తులకి ధర్మార్థ కామ మోక్షం నెరవేరడమే కాకుండా సుఖశాంతులు కలగడమే కాకుండా ప్రహ్లాదుడికి ఏ విధంగా అయితే పట్టాభిషేకం చేయబడి రాజ్య సంపద అనుగ్రహించబడిందో మనకి కూడా లక్ష్మీ సంపద, సౌభాగ్యము, శక్తి, సామర్థ్యము, శత్రు సంహారము అన్నీ కూడా జరిగి సమస్తమైనటువంటి భక్తులందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారని చెప్పి మనకి ఎన్నో ఇతిహాస గాథలు చెప్పబడుతున్నాయి. అందుచేత భక్తులందరూ కూడా నరసింహస్వామి వారిని సేవించుకుని తరించవలసిందిగా అందరికీ తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. వాడపల్లి రామాచార్యులు. యాజ్ఞిక